తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో, ప్రేమతో, కరుణతో నింపునుగాక. ప్రతి ఒక్కరూ వెలుగు పుత్రులుగా జీవించాలన్నది దేవుని అభిలాష. అందుకే చీకటిని మరియు చీకటి శక్తులను విడనాడమని, వెలుగైన దేవుణ్ణి ఆశ్రయించమని క్రీస్తు ప్రభు బోధిస్తున్నారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనములో నేనే లోకమునకు వెలుగును అని ప్రభువు ప్రకటిస్తున్నారు. మరి దైవ వెలుగును పొందుకోవాలంటే మనం తప్పకుండా క్రీస్తు వెలుగులో మన బ్రతుకులు నడవాలి. అంతేకాదు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారని తన వెలుగును పొందుకున్న వారిని గూర్చి క్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నారు. పొందుకున్న వెలుగును కేవలం మనకు మాత్రమే కాకుండా మన తోటి వారికి, మన కుటుంబాలకు, మన సంఘానికి కూడా ప్రసరింపచేయాలి. మనం పొందుకున్న వెలుగును మన పొరుగు వారికి, యువతి యువకులకు, చిన్నారులకు, అన్యులకు వివిధ రూపాలలో అందించవచ్చు. వెలుగు అనగా జీవిత వికాసం అని కూడా అర్థం వస్తుంది. మనిషి ఎదుగుదలకు, బాగుపడటానికి, జీవిత గమ్యాలను చేరుటకు, జీవిత విలువలను అందిపుచ్చుకొనుటకు మనవంతుగా దేవుని బిడలముగా సహకరిస్తే, ప్రోత్సహిస్తే, ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా చేయూతనిస్తే వారికి మనం వెలుగును పంచినట్లే. పేదలకు, విద్య లేని వారికి కూడు గుడ్డ గూడు విద్యను అందిస్తే వారిని వెలుగు వైపు నడిపించినట్లే. కావున ప్రతి విశ్వాసి, ప్రతి యవనస్తుడు క్రీస్తు నుండి పొందిన వెలుగును వారికి పంచుతూ వారిని చైతన్యపరిస్తే మన తండ్రియగు దేవుడు బహుగా సంతోషిస్తాడు. ప్రార్థించుదము. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన మా దేవా, మీ మహాశక్తికి గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు క్రీస్తు బోధల ప్రకారం మేము ఎలుగు బాటలో నడుస్తూ అన్యులను సైతం ఆ వెలుగును అనుభవించే విధముగా నడిపించే జ్ఞానవరాలను దయచేయమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.